బ్యాక్ టు అవర్ ఛానల్. మా పెరట్లో పూసిన గులాబీ ఫ్లవర్ చూసారా? ఈ బొబ్బాస్కాయ కూడా మా చెట్టుకి పెరట్లో కాసిన బొబ్బాస్కాయేనండి. నాకు మొక్కలంటే చాలా ఇష్టం, ఇంట్రెస్ట్గా పెంచుతాను. ప్రతి మొక్క కూడా నాకు చాలా ఇష్టంగా, చెప్పుకోవాలంటే ఒక ప్రాణంగా పెంచుకుంటాను. పూల మొక్కలు కావచ్చు, ఏదైనా సరే వాటికి ఉల్లిపాయ తొక్కల నీళ్ళు ఇవన్నీ మొక్కలకైతే సౌకర్యంగా చూసుకుంటాను. ఇక్కడైతే పూసిన పువ్వులండి, మొల్లలో కనకాంబరాలు విడివిడిగా మాల కట్టాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి. కనకాంబరం మాల అయితే ఒక దండ అయింది, ఒక మూర అయింది. ఇవేమో మొల్లలండి, మొల్లల పువ్వులు. ఈ రోజుల్లోనే పోస్తాయి కదా మొల్లలు. ఈ మొల్లల కాలం అయిపోయేటప్పటికి మళ్ళీ విరజాజులు పోస్తాయి. మా పెరట్లో ప్రతి పూల మొక్క అనేది నేను పెంచుకుంటాను. మొల్లలు కూడా మాల కట్టేసానండి. బొబ్బాస్కాయ అయితే మొక్కలు కోసాను కదా. మొక్క అయితే చాలా తీయగా ఉంది. అలాగే ఇంటికి మొక్కజొన్న పొత్తులు వచ్చినాయండి. సరేలే అని నేను కూడా మొక్కజొన్న పొత్తులు తీసుకున్నాను. స్వీట్గా మొక్కజొన్న పొత్తులు వారం వారం వస్తాడు ఆ అబ్బాయి. కాకపోతే నేను అప్పుడప్పుడు తీసుకుంటుంటాను, తీసుకున్నప్పుడు మీకు వీడియో పెడతాను అనమాట. మా అక్క వాళ్ళకైతే మొక్కజొన్న తోట ఉందండి, పొలం సంవత్సరానికి ఒకసారి వేస్తారు. అప్పుడు మా అక్క మాకు పంపుద్ది. కానీ ఇప్పుడు స్వీట్గా మొక్కజొన్న పొత్తులు ఇళ్ళంటా అమ్మడానికి వచ్చిన కాడి నుంచి మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడే కొనుక్కుని తింటున్నాం అనమాట. నీళ్ళు వేసి గ్యాస్ మీద అయితే పెట్టాను ఉడకబెట్టడానికి. గ్యాస్ అయితే కట్టేసానండి. ఇంకా మొక్కజొన్న పొత్తు అనేది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ 3 పొత్తులు 50 రూపాయలు. అలాగే మా పెరట్లో సీతాఫలకాయలు కూడా ముగ్గినాయి. ఒక కాయ అయితే టేస్ట్ చేస్తున్నాను. సీతాఫలకాయ రోజులు వెళ్ళిపోయినా కానీ మా పెరట్లో అప్పుడొక్కాయ వెళ్ళిపోయేదాకా కూడా మళ్ళీ సంవత్సరం వచ్చి దేవుడికి కూడా కాస్తానే ఉంటాయండి చెట్లు అయితే. మేమైతే రోడ్డు వారా ఉన్న చెట్లు అయితే మేము అసలు కాయలు కొయ్యం. అవి చిలకలు తింటాం, ఉడతలు తింటాం, రోడ్డు అంటే వెళ్ళి పిల్లలు కోసి తింటారు. ఎందుకంటే తినేకాయ అంటే ఎవరైనా ఆశపడతారు కదా, దానికి ఉంది.
ఇక్కడైతే కోడిగుడ్లు కర్రీ వండానండి. మన ఛానల్లో వీడియో చూసేవాళ్ళు ఎక్కువ, ఒక లైక్ చేసేవాళ్ళు తక్కువ, సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు తక్కువ. పొద్దుడికి సాయంత్రానికి అయితే వండేసానండి కూర. అలాగే రొయ్యి తలకాయలు కారపొడి కూడా చేశాను. రొయ్యి పొట్టు కారపొడి అంటారు కదా, అవి కొద్దిగా చేశాను. ఈరోజు వీడియో అయితే ఇదండి.